ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసన వేదిక మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనంలో, చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. మన దేవుడైన యెహోవా న్యాయవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, న్యాయము మాత్రమే చేసే గొప్ప దేవుడు. ఆయన సెలవిచ్చిన మాట, మీ ఎదుట దీవెనను శాపమును పెట్టించున్నాను. దేవుడు అంటే అంతా మంచినే పెడతాడు అని అనుకుంటారు, కానీ ఆయన నీ ఎదుట దీవెనను శాపమును కూడా ఉంచి ఉన్నాడు. ఏ విధంగా అంటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెనను పొందుకుంటారు. మీరు ఆజ్ఞలను వినక వాటి ప్రకారంగా మీ జీవితంలో నడుచుకునక దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ లోకం వైపు తిరిగితే ఆ దీవెనకు బదులుగా శాపమును మీరు అనుభవించేదరని దేవుడు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేర్చున్నాను. ఆమేన్.